మేము మా తండ్రికి మీ తండ్రికి మా తండ్రికి చేస్తా ఉండే జీతమా అదే మీ అప్పకి మా అప్పకి చేస్తా ఉండే ఏమి అదే జీతమే పాలకొండలో పుట్టి మేము మీకు ఇప్పటికే చేస్తా ఉన్నాం మహామంత్రి అబ్బా అయినా కానీ నా మహామంత్రి కావాలా నా ఆయుష్ పోసుకొని నిండు 100 ఏళ్ళు సుఖముగా వర్తిల్ల నాయన మహామంత్రి నా పుట్టుకోసం కాదు కదా అయినా కానీ నేను ఈ దేవతకు వచ్చినాను కావున నా యొక్క పల్లి నా యొక్క పల్లి నీ యొక్క పల్లి నా పట్టము నా కొలుగోతరు నా మాగితం నీకు ఎంత మాత్రమైన తెలుసునా అలాగే చెప్పడం నా తండ్రి అలాగే తెలుస్తా నేను కూడా సభా ఈ పక్క అన్నమాట ఈ పక్క శ్రీరంగపురి పట్ట వెళుతున్నా శ్రీరంగపురి పట్టమా శ్రీరంగపురి పట్టము శ్రీరంగ ఉండే పట్టమా కట్టింది కదా శ్రీరంగపురి పట్టము వేలబడిన ఈ ప్రకాశమైన ఈ టీపు సుల్తాన్ దొరవాడు కదా ఈ అప్పుడు కాలు బాగా ఇచ్చే నేర్చుకోండి టీపు సుల్తాన్ అనగా నా యొక్క తల్లిదండ్రులు ఎవరన్నా తెలుసునా అలాగే తలుపుతా నేను కూడా చెప్పరమ్మా మీ అమ్మని తెలుతాను మా యొక్క తల్లిదండ్రులు కదా మీ తండ్రి పేరు హైదర్ అలీ ఖాన్ హైదర్ అలీ ఖాన్ చెప్పు హైదర్ అలీ ఖాన్ చెప్పు హైదర్ అలీ ఖాన్ రా పాటి మామ కాదప్పా పాటి మామ మా యొక్క తల్లిదండ్రులు కదా రాత్రి మా అప్పుల్లే ఉచ్చుకి ఎదిరిపోతుంది దొరకే జరంటే దిగులు చెప్తాది మన వేట్ వస్తుంటున్నా ఎప్పుడు రా అమలు ఇక్కడ వచ్చే మా అమ్మ లోపల మా అమ్మ నాటకాలు కొత్త ఉంటుంది మా అమ్మ నాటకాలు కొత్త ఉంటుంది నేను మా అమ్మ
పొట్టి ఎట్లా పాట పట్టాలి నా బాధ నేను చెప్పుకుందా నేను రాత్రి సూర్య చెప్తున్నా చూస్తే వచ్చే కాలేదు మూసుకోలే తిరిగా మెంటల్ చేస్తా తిప్పి నా చుట్టూ అది ఏమి కాలేదు నేనేం చేస్తే కాయముకే సంగలముకే ఎత్తుపోయి నేను పోయా పెట్టి 2 ఏళ్ళు మా చుట్టూ ఎత్తుకు పెట్టింది 4 ఏళ్ళు వద్దు ₹2 మెండ ఇది తీసుకో ఏమే నాకు రాజా బ్లేడు అసలేదా బిర్గా వెళ్ళిపోతుంది అదే నీది ముంజి నాది ముంజి హైదరాబాద్ కాను పాతి మామ మా యొక్క తల్లిదండ్రులు కదా అయినా కానీ చిత్తూరు జిల్లా నవాబు పైన యుద్ధములు చేసి ఓటల పైన బ్రిడ్జిలు కట్టి బ్రిడ్జిల పైన ఉనికిలు కట్టి ఉనికిల పైన పెరుగులు పెట్టి పెరుగుల పైన పిత్తులు పెట్టి ఈ యొక్క రాజ్యాలను కొలగొట్టే సమయం వలన ఆ యొక్క చిత్తూరు చిన్న నవాబు పైన యుద్ధములు చేసి మా యొక్క తండ్రి గారైన హైదరాబాద్ ఖాను సోలిపోయినారు కదా అప్పుడు నా వయసు ఎంత అనుకోటివి నీ వయసు అమ్మంటే నా 25 సంవత్సరాలు నా తాత పేరేమనగా తెలుసిన పాతి హాలీ ఖాన్ పాతి హాలీ ఖాన్ పాత హాలీ ఖాన్ అయినా కానీ నాకు టిప్పు సుల్తాన్ అనే నామధేయం ఎట్లా వచ్చిందో తెలుసిన నీకు టిప్పు నా సుల్తాను ఎట్లా నా సుల్తాన్ కాదప్పా టిప్పు సుల్తాన్ ఏమన్నా సుతం ఏంటి రాయమ్మా ఎందుకు తీసుకో చూస్తాండవే పోతే నాడిపోతుంది అలాగేనప్పా అయినా కానీ ఆ యొక్క డెలివరీ కచేరీలో నేను కలిసిన రాజ్యం ఎటువంటిదో తెలుసిన నేను పుట్టిన పురాతనమైన తెలుసిన ఇదే కోలారు డిస్టిక్ వేముగల్ల క్షేత్రం పూజీకోటలో జన్మించిన వాడు బూజీకోటలో జన్మించిన వాడు పూజీకోట ఏం వెళ్తావా కాల్సంద్ర పక్కన పూజీకోట బూజీకోటలో జన్మించిన వాడు మా తండ్రి హైదరాబాద్ ఖాన్ నేను ఆ యొక్క బెంగళూరు గ్రామాంతర డిస్టిక్ దేవనహల్లి గ్రామంలో పుట్టిన వాడు ఈ యొక్క టిప్పు సుల్తాన్ సాహెబ్ అందరు కదా దేవనహల్లి బెంగళూరు దేవనహల్లిలో నువ్వు పుట్టిన టీవీ సుల్తానా కాదు అంత పుట్టింది ఇంత పుట్టి టీవీలో పుట్టినారా సుల్తాను టీవీలో కాదు టిప్పు సుల్తాన్ నా టిప్పు సుల్తాను టిప్పు కాదు నా కొడుక 3 షర్ట్కి ఇచ్చేస్తా ఈ పద్నికి ఆయమ్మకి ప్రైసెస్ నేను తినేస్తా అదే సంగలమ్మకి అయినా కానీ నేను పుట్టినప్పుడు అతను తెలిసినాను కావునా నేను కలిసిన రాజ్యాలు ఎటువంటి తెలుసిన అలాగే తెలుపుతాను ఇంకో రాజ్యంలో కలిసిన వాడు వాడు నడిపించేస్తా సుల్తాన్ నువ్వు వాడా రైట్లా కాదురా నేను సుల్తాన్ ఉండేకట్లే వాడు సుల్తాన్ ఉండేకట్లున్నాడు నేను వాడితో పని చేసే పని మనిషి ఉండేక అదే నిజమే కదప్ప ఐదవకోట మైదాపురము 4 రాజ్యాల ఒక్క రాజ్యము నేను ఎక్కే గురువు పట్టా కత్తి రాజ్యం వెళుతున్నాను కదా అంటే ఎక్కేది గురువు పట్టా కత్తి అయినా కానీ నా యొక్క ఢిల్లీ వేరే కచేరీ ఏ రీతిగా పరిపాలన చేస్తున్నా తెలుసిన
ಕಂಪ್ಲೇಂಟ್ ನಾವು ಪೊಲೀಸ್ ಅಂತ ಮಿಸ್ತಿ ಇದೆ సగలమ్మా అయినా కానీ దిల్లమంటే దిల్లమంటే దిల్ల కాదురా దిల్లమంటే దిల్లమంటే నిన్న ఆ యొక్క దిల్లులకి జరిగదా అంతటి ఏం కొద్దు శ్రీనివాసు మీద నాటుకోలేక ముండా కొడుకో శ్రీనివాసు నీకు వచ్చిన వాడు మధుగాడు ఢిల్లీకి తగిన మనవాడు ఢిల్లీకి తగిన కోరసింహము పొత్తు పుట్టే పొద్దు మునిగే లోపల నాది దర్బారు ఎండకాసేపు మనవంతా ఈ యొక్క టిప్పు సుల్తాన్ దర్బారు కదా అంత దర్బారు మా యొక్క త్వరవారి పరాక్రమము కదా ఊరికే కాదయ్యా బొచ్చు పిలిచేది అడిగే నా కొడుకుల మగవాళ్ళు వచ్చి మార్కెట్ లో దేవుడు వచ్చా ఏమ్మా ఎంతగా పెంచిన ఏం చేసినా అడిగే నా కొడుకులే అదే ఇప్పుడు ఆడవాళ్ళు 7,000 రూపాయలు కేజీ బొచ్చు సిలియర్ పాత్రలు ఇచ్చామని తెగిపోతున్నారు బొచ్చుని 100 గ్రాములు వచ్చి 100 రూపాయలు సిలియర్ పాత్రలకి ఇస్తామమ్మా బొచ్చు వచ్చి కాదురాదే సిక్కెంటికి లేనమాట ಇವತ್ತು ಸುಳಿ ಅಕ್ಕೋಕೊಂಡು ಮುಸ್ಲಿಂ ಕೆಲಸ ಮಾತಾಡ್ಲ ರೇಟೆ సర్లే మహామంత్రి అప్పలో కానీ నా డెలివరీ కచేరీ రీతిగా పరిపాలిస్తున్నాను కదా నా యొక్క డెలివరీ కచేరీ దొంగ తోరు బలి మనం కట్టాల్సిన అలా తెలుస్తాను ఎందుకోరా అవును అవును అబ్బయ్యా పలకే తినిపించింది రాప పలకే కనుక టోపీలో దండు ఏమంత పెంచిందా బొచ్చు ఎర్ర ఎర్ర టోపీలో దండు ఎర్ర ఎర్ర టోపీల దండు 80 లక్షలు నీళ్ళ నీళ్ళ టోపీలో దండు నీళ్ళు టోపీల దండు 90 లక్షలు గుర్తుపోయప్ప అంత వచ్చింటే 300 రూపాయలు కూలికి వచ్చి నాకు పడతా ఉంటావు 300 రూపాయలు కూలికి వచ్చినట్టు నువ్వు సర్లే పసులు టోపీలో దండు సరే ఆయన వస్తాడు 12 లక్షలు అయినా కానీ నా చెత్తన ఉండా పేరు చూడండు సిపాయి బిడ్డలు ఎంతమంది తెలుసునా అలాగే తెలుపురాయప్ప పిప్పల పట్ట పేరు జవాన్లు నీ పిస్తులు కాదప్ప పిస్తులు పట్ట పేరు జవాన్లు బందుకు పట్ట బారు జవాన్లు బందుకు పట్ట నా బారు జవాన్లు ఏనుగు పట్టే ఎప్పటి గుండెలు ఏది కొట్టే ఎవరు గుంట్లో ఎవరు కాదురా ఎప్పటి గుండెలు ఎప్పటి గుంటలో గుర్రాలు పట్టేటి గుడుగుడు గుండెలు గుర్రాలు పట్టే నా గుడ్డు గుడ్డు గుడు గుడు నడికాయ నా కొడుక నడికాయ మీద తలకాయ తిరిగి నీకు నడికాయ మీద తలకాయ పట్టే కొంచెం కంప్లైంట్ ఇస్తారు నీ మీద
కంప్లైంట్ కాదప్పది కంప్లైంట్ కప్పలని తెస్తే ఇప్పుడున్న పోలీసులంతా ఈ యొక్క టీపు సుల్తాన్ పెట్టినది కదా. పోలీసులు నియమ పెట్టింది. అవును. వచ్చే ఆంధ్ర వస్తారులే కాకుండా రెండు పోలీసులు వచ్చినారంటే సుత్తి సుత్తి రాదు. వాళ్ళకి ఇచ్చే గీతకు నీ దగ్గర నీ ఇచ్చే పోలీసు వాళ్ళకి ఇచ్చే గీతకు నువ్వు నీకు ఏసుకోవచ్చు నాకు పడే సరేనా? అవునా కానీ ఆటంబాబులు 60,000 కుట్రలు ఉన్నాయి కదా. ఆటంబాబులు 66 కుట్లు. ఆటంబాంబులు అంటే మీరు దీపావళికి పేస్తారు చూడి, అవు కాదు. అవు కాదురా, అవు మీరు దీపావళి పండుగకి జాతరలు కంటించుకునేవి. మీరు అంటే చచ్చినాలు కంటించుకునేదా? అనగా ఇక్కడున్న తండు యుద్ధాలు చేసే తండు పడేసేవి ఆటంబాంబులు 66 కుట్రలు ఉన్నాయి కదా. అయినా కానీ నా పుట్టిల్లు నా ఎత్తిల్లు ఏమనగా తెలుసునా? అలాగే చెప్తాను. ఈ యొక్క టీపు సుల్తాన్ సాహెబ్ అంటారు కదా. అంటే సాహెబ్ మహారాజుకే జై జై. సాహెబ్ మహారాజు కాదు, ఎవరు చచ్చిపోయింది. నా యొక్క పల్లి, నా పట్టము, నా పులిగోత్రం, నా నాయకుడము, నా యొక్క తోలతో దర్బారంతా తెలిపినాను కావున నేను కొలువు సావిడిలో కొలువు తీరాలి కదా. మనం కొత్తగా కట్టించిన ఒక కొలువు సావిడి, ఆ కొలువు సావిడి అలంకరించు. అబ్బా నా కొలువు సావిడి ఇదేనా? ఇదే నా కొలువు సావిడిలో కొలువు తీరాలి కదా నేను. కొత్తగా కాదు, నా నడుమించేసిపోయి ఇంట్లో ఏం తిందాం అనుకుంటున్నా. మా యవ్వ పుట్టులో గట్టి చేస్తుండే. సర్లే అబ్బా ఇవా అయినా కానీ నీ కొలువు సావిడి వద్దు, నీ అలంకారము వద్దు. నేను అలాగే నా కనెక్స్ మాసం మీద కొలువు తీరుతా కదా. కొలువు తీరతా, కొలువు తీరతా.
నగారు పైన నాగబెత్తము నాగం పైన నాగబెత్తము నగారు పైన నాగబెత్తము నగారు పైన తీగబెత్తము తిమ్మక పైన తీగబెత్తము తిమ్మక పైన మల్ల పల్ల మద్దతు పైన మద్దతు పట్టుపై మగత్తు పైన అద్దాల తీరి కాదు వేడలు అద్దాల పైన ఎవరు మా ఎవరు కాదురా అద్దాల కాదు వేడలు అద్దాలమ్మా గాది మేడల కొలువు తీరేటి సమయం అందున ఎవరు ఈ తూర్పు మాకు చూడగా ఎవరు పగవాడు పైన వస్తున్నాడు కదా ఎవరు లేదమ్మా బ్యాల్ మాస్క్ ఎప్పుడు వానికి తెలియదు కదా నిజమే చెప్పమాను నేనే తీసేటను అబద్ధం హాడిలా అంత క్షణములో వాని యొక్క ప్రాణం తీసేస్తానని చెప్పరా అలాగే అప్పాల తుండ్రి అలా లేదా మంగళ చేస్తాను పోయి పొంగ పండుగ దేవుడు చేస్తా సగలమ్మా అర్జెంట్గా పోయి మా అప్పుడు ఏం చెప్పింది నాకు ఆ గలాట్లు ఏం వినిపడలే తెలియదా మా అప్పుడు అర్జెంట్గా పోయి సుల్తాన్ ఏం చెప్పింది ధ్యాన్ తీసుకోరా చెప్పింది పొలం పెట్టినాడు అప్పుడు ఇప్పుడు పిలిపిస్తా ఏముంటే రేపు చెప్పా సుల్తానా ఎక్కడికి వచ్చా అర్జెంట్గా నేను కొలువు చేయ సమయం అందునా రంభ ఊర్వశి మేనక తిలోత్తమ ఇటువంటి నాట్య సుందరులు నిలిపించి నా ముందర ఆటపాటలు ఆడున్నాయి నా మహామంత్రి సరే పని క్యాల్ దిగులు పడతా ఆయలే చూపిస్తా నేను రంభ ఊర్వశి మేనకాన్ని అర్జెంట్గా ఎట్లా పోతానంటే అన్నా పట్టుకన్నా రాబే